నెక్స్ట్ వచ్చేసి మనకి అసైన్ ల్యాండ్స్ అంటే ఇప్పుడు జనరల్గా మనకు గుర్తురాగానే జనరల్గా షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి ఇచ్చినాయని గుర్తొస్తాయి. అది కాదు యాక్చువల్గా మీనింగ్ అసైన్ ల్యాండ్స్ అంటే అవి కాదు. అసైన్ ల్యాండ్స్ అంటే భూమి లేని నిరుపేదలకి గవర్నమెంట్ ఇచ్చే ల్యాండ్ వాళ్ళ బతకడానికి కోసము ఇచ్చే ల్యాండ్స్ని అసైన్ ల్యాండ్స్ అంటాం. అవి అసైన్ అంటే అసైన్ చేయడం, ఇవ్వడం. ఎవరివ్వడం? గవర్నమెంట్ ఇవ్వడం. ఎవరికి? అది ఏ క్యాస్ట్ అయినా మనకు సంబంధం లేదు. భూమి లేని వాళ్ళకి ఇవ్వడం ఫస్ట్. సో భూమి లేని వాళ్ళకి ఆ భూమిని చేసుకొని దాని మీద అగ్రికల్చర్ చేసుకొని బతకడానికి కోసము గవర్నమెంట్ ఇచ్చే భూమినే అసైన్ ల్యాండ్స్ అని చెప్తుంటాం. సో ద గవర్నమెంట్ డొనేటెడ్ ల్యాండ్స్ టు ఎవరికైనా సరే ల్యాండ్లెస్ పూర్కి, ఓకే, అలాంటి వాటిని అంటాం. సో మనకి గవర్నమెంట్ ల్యాండ్స్ అంటే ఈ అసైన్ ల్యాండ్స్ని 3 రకాలుగా క్లాసిఫై చేయొచ్చు. ఒకటి, సో గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ల్యాండ్లెస్ పూర్ వాళ్ళకి ఇవ్వచ్చు. ఎవరికి? సో ల్యాండ్లెస్ పూర్ వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంది, వాళ్ళు సాగు చేసుకొని బతకడానికి కోసం. రెండోది, సర్ప్లస్ ఫ్రమ్ ద సీలింగ్ ఆఫ్ ద ల్యాండ్ లాస్. మనకి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ 1961, 1973 ప్రకారము ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ద ల్యాండ్ మిగిలింది కదా, చాలా ఏదైతే మిగిలిందో ల్యాండ్ సీలింగ్ యాక్ట్స్ ప్రకారం. సో ఆ ల్యాండ్ సీలింగ్ యాక్ట్స్ ప్రకారం మిగిలినటువంటి ల్యాండ్ ఏది ఉందో అది కూడా మనం ఏం చేయొచ్చు? అసైన్ చేయొచ్చు. నెక్స్ట్, వినోబా భావే మనకి భూదాన్ మూవ్మెంట్ చేసిన తర్వాత పెద్ద పెద్ద భూస్వాములందరూ కూడా చాలా వరకు డొనేషన్స్ ఇచ్చారు ల్యాండ్స్ని. సో ఆ భూదాన్ ట్రస్ట్ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఆ భూదాన్ ట్రస్ట్ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ కూడా మనం లేని ల్యాండ్లెస్ పూర్స్కి ఇవ్వచ్చు అనమాట. సో గవర్నమెంట్ ల్యాండ్స్ని కానీ మనకి ఈ భూ గరిష్ట పరిమితి చట్టాలకి లోబడి 54 ఎకరాల కన్నా ఎక్కువ ఉంటే ఏం చేయొచ్చు? గవర్నమెంట్ లాగేసుకుంటుంది కదా. సో ల్యాండ్ సీలింగ్ యాక్ట్స్ ప్రకారం కానీ అట్లా వాటికి సంబంధించి సో గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్ప్లస్ సీలింగ్ ల్యాండ్ లాస్ వల్ల మిగిలిన భూమి కానీ అండ్ భూదాన్ మూమెంట్ వల్ల వచ్చినటువంటి డొనేషన్స్ వచ్చిన భూమి కానీ ఈ భూమిని ఎవరికి ఇవ్వచ్చు? ల్యాండ్లెస్ పూర్కి ఇవ్వచ్చు. ఎవరికి? ల్యాండ్లెస్ పూర్కి ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అంటే మనం ఈ 3 కేటగిరీస్గా మనము క్లాసిఫై చేయొచ్చు. గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ, సర్ప్లస్ ల్యాండ్స్ కానీ, భూదాన్. మరి ల్యాండ్లెస్ పూర్ కాకుండా ఇంకెవరికి ఇవ్వచ్చు అంటే ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే వీళ్ళకి ఇవ్వాలి. ఎవరికి? ల్యాండ్లెస్ పూర్కి ఇవ్వాలి. ఎవరికి? ఫస్ట్ ప్రిఫరెన్స్. సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి అంటే ల్యాండ్ ఉంది కానీ చాలా తక్కువగా ల్యాండ్ ఉంది బట్ లెస్ దాన్ 2.5 ఎకర్స్ ఆఫ్ ద వెట్ ల్యాండ్ ఉంది. లెస్ దాన్ 2.5 ఎకర్స్ ఆఫ్ ద వెట్ ల్యాండ్ ఉంది. లెస్ దాన్ 5 ఎకర్స్ ఆఫ్ ద డ్రై ల్యాండ్ ఉంది. ఏముంది? లెస్ దాన్ 5 ఎకర్స్ ఆఫ్ ద డ్రై ల్యాండ్ ఉంది. సో లెస్ దాన్ 2.5 ఎకర్స్ ఆఫ్ ద వెట్ ల్యాండ్ అండ్ లెస్ దాన్ 5 ఎకర్స్ ఆఫ్ ద ఏముంది మనకి? డ్రై ల్యాండ్ ఉంది. సో అలాంటి వాళ్ళకి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో వీళ్ళని కూడా మనము వీళ్ళని కూడా ఏమని చెప్పచ్చు మనమే? వీళ్ళకి కూడా అసైన్ ల్యాండ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ ఫస్ట్ అయితే ఎవరికి ఇవ్వాలి? ల్యాండ్లెస్ పూర్కి ఫస్ట్ అవకాశం ఇవ్వాలి. సో ల్యాండ్లెస్ పూల్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరికి ఇవ్వాలి? 2.5 ఎకరాల కన్నా తక్కువగా వెట్ ల్యాండ్ ఉన్న వాళ్ళకి అండ్ 5 ఎకరాల కన్నా తక్కువగా ఉన్న వాళ్ళకి మనం ఏమి ఇవ్వాలి? 5 ఎకరాల కన్నా తక్కువగా ఉన్నటువంటి వీళ్ళకి ప్లస్ వీళ్ళ ఇన్కమ్ అనేది 11,000 దాటకూడదు. యాన్యువల్ ఇన్కమ్ అనేది ఎంత ఉండాలి? 11,000. సో లెస్ దాన్ 11,000. సో 11,000 యాన్యువల్ ఇన్కమ్ అనేది తక్కువగా ఉండాలి. సో ఇలాంటి వాళ్ళకి మనకి ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుంది. యాన్యువల్ ఇన్కమ్ లెస్ దాన్ 11,000. సో వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుంది. వీళ్ళకి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వబడుతుంది? వీళ్ళకి ల్యాండ్లెస్ పూర్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుంది అండ్ సెకండ్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇవ్వబడుతుంది. సో వీళ్ళకి అందరికీ ల్యాండ్ ఇస్తాం. ఎక్కడ నుంచి? గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి, గవర్నమెంట్ ల్యాండ్స్, గవర్నమెంట్ సీలింగ్ యాక్ట్స్ ద్వారా మిగిలినటువంటి భూమి కానీ లేదంటే భూదాన్ భూమి మూమెంట్ ద్వారా వచ్చినటువంటి భూమిని కానీ వీళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇలా 1954 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఆంధ్ర ప్రాంతంలో అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు ఆంధ్ర ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఈ రూల్స్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. దేనికి సంబంధించి? ల్యాండ్లెస్ వాళ్ళకి భూమి ఇవ్వాలి ప్లస్ 2.5 ఎకర్స్ ఆఫ్ ద తక్కువ ఉన్న వెట్ ల్యాండ్ వాళ్ళకి అండ్ 5 ఎకర్స్ ల్యాండ్ కన్నా తక్కువ ఉన్నటువంటి ఏది డ్రై ల్యాండ్ తక్కువ ఉన్న వాళ్ళకి మనకి సో ఇవ్వాలని చెప్పేసి మనకి ఫస్ట్ ఆంధ్ర స్టేట్లో ఇష్యూ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ 1956లో ఫామ్ అయిన తర్వాత 1958 జూలై 25లో 2 రాష్ట్రాలలో మనకి తెలంగాణ ప్రాంతంలో కానీ ఆంధ్ర ప్రాంతంలో కానీ ఈ అసైన్ ల్యాండ్కి సంబంధించినటువంటి రూల్స్ని ఇష్యూ చేయడం జరిగింది. సో ఫస్ట్లీ నెంబర్ 1317 ప్రకారం మనకి సో జూలై 1958లో మనకి రూల్స్ని ఇష్యూ చేశారు. ఈ రూల్స్ ప్రకారము గవర్నమెంట్ ల్యాండ్స్ని కానీ అలాగే ల్యాండ్ సీలింగ్ ద్వారా మిగిలినటువంటి ల్యాండ్ని కానీ భూదాన్ మూమెంట్ ద్వారా వచ్చిన ల్యాండ్ని ల్యాండ్లెస్ పూర్కి ఇవ్వాలి లేదా 2.5 ఎకరాల కన్నా తక్కువగా ఉన్నటువంటి ఇవ్వాలని చెప్పేసి 1958 లోపల మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనే జీవోని జారీ చేసింది. ఓకేనా? ఇప్పుడు 1958 జూలై 25. సో జూలై 25 ఆఫ్ ద 1958లో మనకి ఏంటిది? ల్యాండ్ని యాడ్ చేసింది. చూడండి, the lands at the disposal of the government should be assigned only to the landless poor person
హూ డైరెక్ట్లీ ఎంగేజెస్ దెమ్సెల్వ్స్ ఇన్ ద కల్టివేషన్ ఇంక్లూడింగ్ ద వాట్ సో ఎక్స్ట్రాటీ టాపర్స్ కానీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కానీ వీవర్స్ కానీ ఎవరైతే ఉన్నారో ల్యాండ్లెస్ పూర్ వాళ్ళకి. నెక్స్ట్ ల్యాండ్లెస్ పూర్ పర్సన్స్ హూ ఓన్స్ ద ల్యాండ్ నాట్ మోర్ దెన్ 2.5 acres ఆఫ్ ద వెట్లాండ్ అండ్ 5 acres ఆఫ్ ద డ్రై ల్యాండ్. సో ఆల్సో పూర్, వీళ్ళని కూడా పూర్ లాగా కన్సిడర్ చేస్తాం. బట్ వీళ్ళ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం, వీళ్ళందరికీ అయిపోయిన తర్వాత వీళ్ళకి సెకండ్ ప్రిఫరెన్స్ కింద ఈ భూమి లేని వాళ్ళకి ఇస్తాం అనమాట. ఫస్ట్ అయితే మొత్తం భూమి లేని వాళ్ళకి, వీళ్ళకి ఎంతో కొంత ఉంది కదా, సో వీళ్ళని సెకండ్ ప్రిఫరెన్స్ కింద వీళ్ళకి భూమిని ఇవ్వడం జరుగుతుంది. ఇలా జూలై 25 ఆఫ్ ద 1958లో మనకి జీవో జారీ చేయడం జరిగింది, అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో. ఒరిజినల్గా అయితే ఆంధ్ర ప్రాంతంలో వచ్చింది ఎప్పుడు 1954లో ఆంధ్ర స్టేట్లో. మనకి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఎప్పుడు వచ్చింది 1958లో ఈ జీవోని జారీ చేయడం జరిగింది. సో భూమి లేని నిరుపేదలకు ఏమి ఇవ్వాలి, భూమిని ఇవ్వాలని చెప్పేసి జీవోని లారీ చేయడం జరిగింది. ఓకేనా. కండిషన్స్ ఏదైతే అసైన్ ల్యాండ్ ఏదైతే మనం అసైన్ చేసామో ద ల్యాండ్స్ ఆర్ అసైన్ షల్ బి హెరిటేబుల్. హెరిటేబుల్ అంటే వారసత్వంగా నా తర్వాత నా కొడుకు తర్వాత మన్మడు అట్లా అనుభవించవచ్చు అనమాట, వారసత్వంగా అనుభవించవచ్చు. బట్ దే ఆర్ నాట్ ఎలినియబుల్, వాటి అన్యాక్రాంతం అవ్వడానికి వీల్లేదు. ఎవరంటే వాళ్ళు వచ్చి వాటిని అక్యుపై చేసుకోవడానికి వీల్లేదు, వేరే వాళ్ళకి అమ్మడానికి కానీ వేరే వాళ్ళు అక్యుపై చేసుకోవడానికి వీల్లేదు. ఓకేనా. అవి వాళ్ళు వారసత్వంగా అనుభవించాలి తప్ప సో వాటిని ఏం చేయడానికి లేదు, సేల్ చేయడానికి లేదు, అండ్ సో వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకోవడానికి కూడా లేదు, వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకోవడానికి కూడా లేదు, సేల్ చేయడానికి కూడా లేదు. జస్ట్ వారసత్వంగా వాటిని ఏం చేయాలి, అనుభవించాలి అంతే. వాటిని అమ్మడానికి లేదు, వాటిని ఏం చేయాలి, నీకు బతకడానికి ఇచ్చింది, నువ్వు బతికిన రోజులు బ్రతుకు, నువ్వు బ్రతుకు తర్వాత నీ కొడుకు బ్రతుకుతాడు, నీ కొడుకు తర్వాత నీ మన్మనికి చెందుతుంది. అట్లా వారసత్వంగా అది పోతూనే ఉంటుంది తప్ప దాన్ని వేరే వాళ్ళకి అమ్మడానికి కానీ అండ్ నెక్స్ట్ ఏంటి వేరే వాళ్ళకి ఆక్యుపై చేసుకోవడానికి కానీ రైట్స్ లేవు. ద ల్యాండ్ అసైన్ షల్ బి బ్రాట్ అండర్ ద కల్టివేషన్ విత్ ఇన్ ద 3 years. ల్యాండ్ ఇచ్చిన 3 సంవత్సరాలలోనే దాంట్లో ఏం చేయాలి, కల్టివేషన్ అనేది మొదలు పెట్టాలా. నో ల్యాండ్ ట్యాక్స్ షల్ బి కలెక్టెడ్ ఫర్ ఫస్ట్ 3 years. సో మొదటి 3 సంవత్సరాల పాటు ఎలాంటి ల్యాండ్ ట్యాక్స్ కలెక్ట్ చేయకూడదు. కల్టివేషన్ షుడ్ బి డన్ బై ద వాట్ అసైన్. ఎవరికైతే ల్యాండ్ ఇచ్చారో అతను కల్టివేట్ చేయాలి. ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆర్ విత్ హైర్డ్ లేబర్ అండర్ ద సూపర్వైజన్ ఆఫ్ ద హిమ్సెల్ఫ్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో లేబర్ని పెట్టుకొని కానీ లేదంటే వాళ్ళే సొంతంగా కానీ దాన్ని ఏం చేయాలి, సాగు చేసుకోవాలి, లేదంటే లేబర్ ద్వారా కూడా సాగు చేయించేసి. మొత్తానికైతే వేరే వాళ్ళకి ఇవ్వడానికి లేదు, కానీ పల్లెటూళ్ళలో ఇస్తుంటారు. ఎందుకంటే పాపం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి 1 ఎకరం 2 ఎకరాలు గవర్నమెంట్ చాలామందికి అప్పట్లో 2 ఎకరాలు 3 ఎకరాల భూమి ఇచ్చింది కదా, ఏం సాగు చేస్తామని వేరే వాళ్ళకి కౌలుకి ఇచ్చేస్తాడు. అది ఇన్ఫార్మల్గా నడుస్తుంటుంది. బట్ ఫార్మల్గా యాక్ట్ ప్రకారం అయితే అది కూడా చెల్లదు. అతనే ఏం చేయాలి, సాగు చేసుకోవాలి రూల్స్ ప్రకారం అయితే, వేరే వాళ్ళకి ఇవ్వడానికి లేదు. ఓకేనా. వారసత్వంగా అనుభవించడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ వన్, the land assigned to the what landed persons may be mortgaged to the government or to cooperative society అండ్ ఇంక్లూడింగ్ ద వాట్ బ్యాంక్స్కి వాటిని ఏం చేయొచ్చు, మోర్టగేజ్ పెట్టుకొని మనకి అగ్రికల్చర్ కోసం లోన్స్ని తీసుకోవడానికి కూడా అవకాశం కల్పించింది. అసైన్ ల్యాండ్స్ని గవర్నమెంట్ అనేది వీళ్ళు తాకట్టు పెట్టుకోవచ్చు, వీళ్ళు తాకట్టు పెట్టుకొని బ్యాంకుల నుంచి లోన్ తీసుకొని అగ్రికల్చర్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించడం జరిగింది. కానీ ఇవి ఎలినియబుల్. నాన్ ఎలినియబుల్ అంటే ఏంటిది, వేరే వాళ్ళు అమ్మడానికి కానీ వేరే వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు, వాళ్ళే వారసత్వంగా అనుభవించవచ్చు, అమ్మడానికి కూడా వీల్లేదు. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జూలై 2023లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అసైన్ ల్యాండ్ అమ్మడానికి కోసం చట్టం తెచ్చినట్టు నేను పేపర్లో చదివా, బట్ నాట్ ఇంకా నాకు కన్ఫామ్గా తెలియదు. ఓకే. సో ఈ మధ్యన వెరీ రీసెంట్గా చూడాలి మరి నిజంగా చట్టం తెస్తామని చెప్తున్నారు, తెచ్చారా చూద్దాం. సో కాబట్టి ఇప్పటివరకు అయితే మన తెలంగాణ ప్రాంతాల్లో అసైన్ ల్యాండ్స్ అనేవి ఏంటి మనకి అమ్మడానికి వీల్లేదు. ఓకేనా. రైట్. సో వీళ్ళు విత్ ఇన్ ద 3 years లోపల కల్టివేషన్ స్టార్ట్ చేయాలి. నో ల్యాండ్ ఇది ల్యాండ్ ట్యాక్స్ కలెక్ట్ చేయకూడదు 3 సంవత్సరాలు. సో వీళ్ళు అసైన్ వాళ్ళ ఫ్యామిలీసే చేయాలి. బట్ మోర్టగేజ్ పెట్టుకొని లోన్స్ కూడా తెచ్చుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరిగింది. వీటికి సంబంధించి అసైన్ ల్యాండ్స్కి సంబంధించి అయితే చాలా వరకు ఏం చేశారంటే ఈ అసైన్ ల్యాండ్స్ చాలా వరకు డిస్ట్రిబ్యూట్ చేశారు మన తెలంగాణ ప్రాంతంలో కానీ ఆంధ్ర ప్రాంతాల్లో. కానీ వేరే వాళ్ళే వాటిని అక్యుపై చేసుకుంటూ ఉన్నారు, వేరే వాళ్ళే వాటిని అక్యుపై చేసుకుంటున్నారు. అందుకోసము మళ్ళీ ఏం చేశారు, మనకి షెడ్యూల్ ట్రైబ్స్ కోసం ఎట్లయితే ఎల్టీఆర్ యాక్ట్ 1959 తీసుకొచ్చామో అట్లాగే ఈ అసైన్ ల్యాండ్స్ కోసం కూడా సేమ్ తీసుకొచ్చారు. ఏంటిది మనకి ఆంధ్రప్రదేశ్ అసైన్ ల్యాండ్స్ ప్రొహిబిషన్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్స్ 1977. సో ఇక్కడ ఇలాంటి ఈ ల్యాండ్స్ అనేటివి కంప్లీట్ రిజిస్ట్రేషన్ కావు, ఎవరికి ఏం ట్రాన్స్ఫర్ కావు, అట్లనే ఉంటాయి. So especially prohibit the transfer of the assigned lands and allows the resumption of the illegally transferred lands. అర్థమైందా? అసైన్ ల్యాండ్స్ని వేరే వాళ్ళకి అమ్మడానికి వీల్లేదు కదా, కంప్లీట్లీ ప్రొహిబిటెడ్. అసైన్ ల్యాండ్స్ కంప్లీట్లీ ప్రొహిబిటెడ్ అంటే వేరే వాళ్ళు అక్యుపై చేసుకోవడానికి వేరే వాళ్ళకి అమ్మడానికి లేదు, కంప్లీట్లీ ప్రొహిబిటెడ్. ఏం చేయొచ్చు, వాటి హెరిటేబుల్గా అనుభవించవచ్చు తప్ప వాటిని ఎలాంటిగా అన్యాక్రాంతం అవ్వడానికి వీల్లేదు, వేరే వాళ్ళకి మనకి అమ్మడానికి వీల్లేదు, వేరే వాళ్ళు వాటిని కొనడానికి కూడా వీల్లేదు. దే ఆర్ హెరిటేబుల్, వారసత్వంగా వాళ్ళ ఇంటి వాళ్ళే అనుభవించాలి తప్ప వేరే వాళ్ళకి అమ్మడానికి కానీ వేరే వాటిని కొనడానికి వీల్లేదు. ఒకవేళ 1977కి ముందు
సో 1977కి ముందు ఎవరైనా సరే అసైన్ ల్యాండ్స్ని కనుక ఇల్లీగల్గా ఆక్యుపై చేసుకుంటే వాటన్ని కూడా గవర్నమెంట్ తిరిగి తీసేసుకోవచ్చు. రిట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటాం దీన్ని. అంటే ఏంటిది, పాతకాలంలో జరిగిన వాటికి కూడా చట్టం ఏమైతే వర్తిస్తుంది. 1977కి బిఫోర్ కూడా ఏవైనా సరే అసైన్ ల్యాండ్స్ అనేటివి బలవంతంగా ఎవరైనా కొనుక్కొని లాక్కొని ఉంటే అవన్నీ కూడా రిట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ద్వారా అవన్నీ గవర్నమెంట్ తిరిగి లాక్కొని తిరిగి ఎవరికైతే ల్యాండ్లెస్ పూర్ ఉన్నాయో ఆ ల్యాండ్లెస్ పూర్కే ఇవ్వచ్చు అనమాట. ఏ చట్టం ప్రకారం? ఈ చట్టం. దిస్ యాక్ట్ ఈజ్ అప్లికేబుల్ నాట్ ప్రాస్పెక్టివ్లీ, రిట్రోస్పెక్టివ్లీ. రిట్రోస్పెక్టివ్లీ అంటే ఏంటిది, 1977కి బిఫోర్ జరిగిన ట్రాన్సాక్షన్స్ కూడా అప్లై అవుతుంది. అలా 1977కి ముందు జరిగిన ట్రాన్సాక్షన్స్ అప్లై కాకపోతే ఇంకా చట్టం ఎందుకు, మన బుక్ వేస్తేనా అది చట్టం. సో అందువల్ల 1977కి బిఫోర్ కూడా జరిగిన ట్రాన్సాక్షన్స్ కూడా అప్లై అవుతుంది. దట్ ఈస్ రిట్రోస్పెక్టివ్. ప్రాస్పెక్టివ్ అంటే ఏంటిది, 1977 నుంచి అప్లై అవుతుంది. 1977కి ముందు అప్లై అయితే ఏమంటాం, దాన్ని రిట్రోస్పెక్టివ్ యాక్ట్స్ అని చెప్తుంటాం మనం, అంటే పాత వాటికి కూడా. సో పాత ల్యాండ్స్ అన్నిటి కూడా ఏవైతే ఇల్లీగల్గా ట్రాన్స్ఫర్ ల్యాండ్స్ ఉంటాయో ఎవరి నుంచి అసైన్ ల్యాండ్స్ని, వాటన్నిటిని కూడా మనకి ఈ ల్యాండ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ ప్రకారం తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 1/70 అనేది షెడ్యూల్ ట్రైబ్స్ కోసం తెస్తే మనకి 1/77 దేనికోసం తెచ్చాం, 1/77 అనకూడదు, ఇది 77 1977లో తీసుకొచ్చింది. దేనికోసం తీసుకొచ్చాం, ఇది అసైన్డ్ ల్యాండ్స్ని మనము అన్యాక్రాంతం అవ్వకుండా, ఎలినియేట్ అవ్వకుండా, వేరే వాళ్ళు అక్కుపై చేసుకోకుండా కాపాడడానికి కోసం ఇది తీసుకురావడం జరిగింది. ఏ యాక్ట్? సో ఇది ఆంధ్రప్రదేశ్ అసైన్ ల్యాండ్స్ ప్రొహిబిషన్ యాక్ట్ 1977. వాళ్ళు అనుభవించాలి, లేదంటే అమ్మడానికి కానీ వేరే వాళ్ళు అక్యుపై చేసుకోవడానికి వీల్లేదు. అలా చేస్తే అది ఇల్లీగల్గా చెల్లదు. ఎందుకు? వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద వాట్ అసైన్ ల్యాండ్స్? అసైన్ ల్యాండ్స్కున్న ప్రాబ్లమ్స్ ఏంటి? ల్యాండ్స్ విచ్ ఆర్ అసైనబుల్ బట్ నాట్ అసైనెడ్. అవి అసైన్ చేసినట్టుగా ఉన్నాయి. దెర్ ఆర్ సెవరల్ ఇన్స్టెన్సెస్ హ్యూజ్ ట్రాక్ట్ ఆఫ్ ద ల్యాండ్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ద రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ల్యాండ్స్ టు లెస్ పూర్ బట్ దే ఆర్ నాట్ అసైన్డ్. కొన్ని వేల ఎకరాల భూమి అవైలబిలిటీగా ఉన్నా కానీ గవర్నమెంట్ అనేది వాటికి పేదవారికి అందించలేదు. అసైన్ చేయడానికి చాలా ల్యాండ్ ఉన్నా కానీ వాటిని అసైన్ చేయలేదు. ల్యాండ్ అసైన్స్ ఆన్ ద పేపర్ బట్ ఫిజికల్ లొకేషన్ వాస్ నాట్ షోన్. చాలామందికి భూమి అనేది ఏం చేశారు, పేపర్ల మీద రాసిచ్చారు నీకు 2 ఎకరాల భూమి అని చెప్పేసి, ఫిజికల్గా ఆ భూమి ఎక్కడుందనేది తెలియదు. మన పోసాని కృష్ణమల సినిమా ఉంటుంది, రాజావారి చేపల చెరువు అని చెప్పి, చేపల చెరువు ఏడు ఉందంటే చూపించాడు. పేపర్ల మీద నీకు చేపల చెరువు ఉంది అంత ఉంది అని చెప్పి వాడు డాక్యుమెంట్ సైన్ చేసి ఇస్తాడు. లాస్ట్ వీడియో కేసు పెడతాను, నా చేపల చెరువు మిస్ అయిందని. నువ్వే కదా డాక్యుమెంట్ మీద సైన్ చేసావు, చేపల చెరువు ఉంది నాకు అని చెప్పి. మరి చేపల చెరువు ఏది ఉందని, ఎక్కడ ఉందని చెప్పి లాస్ట్ గట్లా. సో ఏంటంటే పట్టా పాస్బుక్లు అయితే ఇచ్చిర్రు కానీ ఆ భూమి ఏడు ఉందో తెలియదు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదేనో ఉంటుంది, బాడంగపేట అంటాడు, అటు అంటాడు, ఇటు. నెక్స్ట్, ల్యాండ్స్ ఆర్ ఇన్ ద అక్యుపేషన్ ఆఫ్ ద వాట్ పూర్ ఆఫ్ ద ఏజెస్ బట్ పట్టాస్ ఆర్ నాట్ గివెన్. చాలా వరకు సో ఈ అసైన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అసైన్ ల్యాండ్స్ అనేటివి, సో బికాస్ ఆఫ్ ద inherent non-cultivability of the assigned land, the assignees often do not cultivate them even with the lands are under possession. Sometimes even cultivable lands are not cultivated as the assignees are the what very poor and are not having the what adequate capital. సో చాలా వరకు అసైన్మెంట్ ల్యాండ్స్ అనేవి వాళ్ళ కంట్రోల్లో ఉన్నా కానీ వాళ్ళు కల్టివేట్ చేయట్లేదు. ఎందుకు కల్టివేట్ చేయట్లేదు అంటే వాళ్ళ దగ్గర కల్టివేట్ చేసేంత డబ్బులు కూడా లేవు. అందువల్ల చాలా వరకు అసైన్ ల్యాండ్స్కి పట్టాలు ఇవ్వలేదు. మీకు అంటే అసైన్ ల్యాండ్స్ మీరు కల్టివేట్ చేసుకోమని చెప్పారు తప్ప సో వాటికి పట్టా పాస్బుక్లు చాలా వరకు అసైన్ ల్యాండ్స్కి పట్టా పాస్బుక్లే ఇష్యూ చేయడం లేదు. ల్యాండ్స్ ఆర్ ఇన్ ద అక్యుపేషన్ ఆఫ్ ద పూర్ బట్ పట్టాస్ ఆర్ నాట్ గివెన్. చూడండి, గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా వరకు ఉన్నాయి, వాటిని సాగు చేసుకుంటూనే ఉన్నారు కానీ వాటి పట్టా పాస్బుక్లు. ఇన్ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద వాట్ అసైన్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్ ప్రొహిబిషన్ యాక్ట్ అనేది 1977 కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేయలేదు. ఎందుకంటే రిట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ కదా, రిట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ కాబట్టి రిట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ద్వారా పాత ల్యాండ్స్ అన్నిట్లను ఏం చేయాలి, మనం లాగేసుకోవాలి. కానీ గవర్నమెంట్ అనేది ఈ చట్టానికి తూట్లు పొడిచి అసలు ఏం చేయదు. చూడండి, ద ల్యాండ్స్ ఆర్ అసైన్డ్ ఆర్ హెరిటేబుల్ బట్ నాట్ వాట్ ఎలినియబుల్. సో మరి ఈ రీస్టోరేషన్ అనేది చేయాలి కానీ రీస్టోరేషన్ అనేది చేయలేదు. గవర్నమెంట్ ఎక్కడ కూడా రీస్టోరేషన్ అనేది చేయలేదు. ఓకేనా. నెక్స్ట్, రికమెండేషన్స్ ఆఫ్ ద ల్యాండ్ కమిటీ. ఏ ల్యాండ్ కమిటీ? కోనేరు రంగారావు కమిటీ. సో కోనేరు రంగారావు కమిటీ ఏమైతే ఉందో, సో ఆ కోనేరు రంగారావు కమిటీ ఏదైతే మనకి 2004లో అపాయింట్ చేశామో ల్యాండ్ రిఫార్మ్స్ మీద, కోనేరు రంగారావు కమిటీ అనేది మనకి రికమెండేషన్స్ ఇచ్చింది. సో ఆ రికమెండేషన్స్ ప్రకారం ఏంటిదంటే, సో అసైన్ ల్యాండ్స్ అప్రూవ్ చేసేటప్పుడు ఆ గ్రామ సభ యొక్క అప్రూవల్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే రైట్ పర్సన్కి వెళ్తున్నాయి, రాంగ్ పర్సన్కి వెళ్తున్నాయి మనకు తెలియాలి కదా. సో గ్రామ సభ యొక్క అప్రూవల్ అనేది కంపల్సరీ అని చెప్పింది. నెక్స్ట్, రిడక్షన్ ఆఫ్ ద ల్యాండ్ సైజ్ అనేది ల్యాండ్ అసైన్డ్. మనకేమనుకున్నాం, 2.5 acres కన్నా తక్కువ ఉన్న వాళ్ళని, లేదంటే 5 acres కన్నా తక్కువ ఉన్న డ్రై ల్యాండ్స్ వాళ్ళని ఏమన్నా వాళ్ళకి ల్యాండ్స్ అసైన్ చేయాలని చెప్పాం కదా. దాన్ని 1 acreకి 2 acreకి తగ్గించాలని చెప్పింది. 1 acre కన్నా తక్కువగా వెట్లాండ్ ఉన్న వాళ్ళకి అండ్ 2 acres కన్నా తక్కువగా డ్రై ల్యాండ్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలని చెప్పింది. కానీ ఇక్కడ డెఫినేషన్ చాలా పెద్దగా ఉంది. సో కాబట్టి రిడక్షన్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద ల్యాండ్ అసైన్డ్ అని తగ్గించాలని చెప్పింది. ఓకే. నెక్స్ట్, అసైన్మెంట్ ఆఫ్ ద ల్యాండ్, ద మ్యాక్సిమం ఎక్స్టెంట్ ఆఫ్ ద ల్యాండ్ అనేది తగ్గించాలని చెప్పడం జరిగింది మనకి. ఓకేనా. సో
ఎందుకంటే ఎక్కువ మొత్తంలో ల్యాండ్ ఇస్తే అది మనకి అందరికీ బెనిఫిట్ జరగదు కాబట్టి సో ఆ 2.5 ఎకరాలు డెఫినేషన్ అండ్ 5 ఎకరాల డెఫినేషన్ తీసేసి 1 ఎకరం 2 ఎకరాల డెఫినేషన్ని రీప్లేస్ చేయాలని చెప్తుంది మనకి. అండ్ రికవరీ ఆఫ్ ద ఇన్కమ్ ఫ్రమ్ ద ఇర్రెగ్యులర్ అలొకేట్. సో ఆల్రెడీ పాతకాలంలో 1977కి బిఫోర్ ఎవరికైతే ఇర్రెగ్యులర్గా అలొకేట్ చేశారో అవన్నిట్లను కూడా రికవరీ చేయాలని చెప్తుంది మళ్ళీ. నెక్స్ట్ టైం లిమిట్ ఫర్ ద 3 months ఆఫ్ ద అసైన్ ల్యాండ్ టు ద అప్లికేషన్ పెట్టుకున్న 3 నెలల్లో అసైన్ ల్యాండ్స్ అనేది అలొకేట్ చేయాలి. ఎక్కడెక్కడ అసైన్ ల్యాండ్స్ ఉన్నాయో అసైన్ ల్యాండ్స్ని అప్లికేషన్ పెట్టుకున్నటువంటి 3 monthsలో ఏం చేయాలి, అలొకేట్ చేయాలి. ద గవర్నమెంట్ టు పర్చేజ్ ద ఆక్షన్ ఆర్ అసైన్ ల్యాండ్. సో అసైన్ ల్యాండ్స్ ఎక్కడైనా అసైన్ ల్యాండ్స్ అనేది వాళ్ళు బ్యాంకుల నుంచి లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంది కదా. బ్యాంకుల నుంచి లోన్ తీసుకున్నప్పుడు అసైన్ ల్యాండ్స్ని బ్యాంక్ అనేది అటాచ్ చేసింది అనుకోండి, అప్పుడు గవర్నమెంటే వాటిని ఏం చేయాలి, పర్చేజ్ చేసుకోవాలి. గవర్నమెంట్ పర్చేజ్ చేసుకొని ఇంకొక ల్యాండ్ లైన్ పర్సన్కి ఏం చేయాలి, ఇవ్వాల్సి ఉంటుంది. సో గవర్నమెంట్ టు పర్చేజ్ ద ఆక్షన్ ఆర్ అసైన్ ల్యాండ్. అసైన్ ల్యాండ్స్ ఏవైతే ఆప్షన్కి పెట్టారో అలాంటి ల్యాండ్స్ని గవర్నమెంటే పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో 3 months లోపల ఏం చేయాలి, అసైన్ ల్యాండ్స్ని మనకి అప్లికేషన్ పెట్టుకున్న 3 monthsలోనే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అసైన్మెంట్ కమిటీ కంపోజిషన్ టు ఇన్క్లూడ్ ద ఉమెన్ ఆఫ్ ద వాట్ ఇందిరా గాంధీ పథకం అండ్ గ్రామ సర్పంచులు కానీ విలేజ్ లెవెల్ ఆర్గనైజేషన్స్ కానీ వీళ్ళందరినీ కూడా అసైన్మెంట్ కమిటీలో ఇంక్లూడ్ చేయాలి. ఓకేనా, అంటే ఆ అసైన్మెంట్ ల్యాండ్ ఎవరికి ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలని డిసైడ్ చేసి ఒక కమిటీ అన్నమాట ఇది. సో నాట్ టు రిఫ్యూజ్ ద వాట్ ప్రపోజల్ ఆఫ్ ద అసైన్మెంట్ కమిటీ. So the assignment committee review committee should not refuse the what any proposed assignment except on the ground that ineligibility of the what proposed beneficiaries. అసైన్మెంట్ కమిటీకి అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళని ఎవరి యొక్క అప్లికేషన్ రిజెక్ట్ చేయడానికి వీలు లేదు. అందరు అప్లికేషన్స్ తీసుకోవాలి, అందరికీ ల్యాండ్ ఉంటే ఇవ్వాలి, ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా ల్యాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎనీవే మళ్ళీ కోనేరు రంగారావు కమిటీ దాంట్లో మనం సపరేట్గా డిస్కస్ చేద్దాం ఇవన్నీ. కానీ ఇప్పుడు జస్ట్ మనం ఈ అసైన్ ల్యాండ్స్ మాట్లాడుతున్నాం కాబట్టి అసైన్ ల్యాండ్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇవి. గ్రామసభ అప్రూవల్ అనేది అంటే ఇవన్నీ రికమెండేషన్స్ ఇవన్నీ. సో కోనేరు రంగారావు కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్. గ్రామసభ అప్రూవల్ తీసుకోవాలి, ఈ ల్యాండ్ సైజుని తగ్గించుకోవాలి, మ్యాక్సిమం ఏరియా ల్యాండ్ సైజుని, రికవరీ ఆఫ్ ద ఇన్కమ్ ఫ్రమ్ ద ఇర్రెగ్యులర్ అలోటీ. సో పాతకాలంలో ఇర్రెగ్యులర్గా అలోకేట్ చేసే వాళ్ళ నుంచి అంత తీసేసుకోవాలి తిరిగి. అండ్ టైం లిమిట్ ఫర్ ద 3 months ఫర్ ద అసైన్ ల్యాండ్స్. గవర్నమెంట్ పర్చేజ్ చేయాలి ఎక్కడ ఆక్షన్లో అసైన్ ల్యాండ్స్ ఎవరైనా నమ్ముతూ ఉంటే. ఈ కంపోజిషన్ కమిటీలో గ్రామ సర్పంచుల్ని ప్లస్ ప్రెసిడెంట్ సెక్రటరీని విలేజ్ ఆర్గనైజేషన్స్ సెక్రటరీని వీళ్ళందరూ ఇంక్లూడ్ చేయాలి. ఎలాంటి అప్లికేషన్స్ వచ్చినా వాటిని ఏం చేయాలి, రిజెక్ట్ చేయకూడదు. సో ఈ యాక్ట్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఏది, సో దట్ ఈస్ అసైన్ ల్యాండ్స్ ప్రొహిబిషన్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 1977. ఓకే, ఇది అసైన్ ల్యాండ్స్కి సంబంధించి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.